నగదు రహిత లావాదేవీలకు పెద్దపీట వేయాలని చంద్రబాబు అంటున్నారు. ఆ దిశగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు కృషి చేయాలని ఆదేశిస్తున్నారు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే బ్యాంకుకు సంబంధించిన కార్డు అంటే చాలా మందికి తెలియదు. సరైన అవగాహన కల్పిస్తున్న దాఖలాలు కూడా కనిపించడం లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ ఎలా సాధ్యపడతాయి? ఇదే ప్రశ్నను లేవనెత్తుతున్నారు టీడీపీ ఎంపీ తోట నరసింహం. పాత నోట్లు రద్దయి 55 రోజులు దాటుతోంది. అయినా ఇప్పటికీ నగదు కొరత తీరలేదు. బ్యాంకులు, ఏటీఎంల వద్ద జనాల పడిగాపులు కొనసాగుతూనే ఉన్నాయి. కేంద్రం, ఆర్బీఐ ముందు జాగ్రత్త చర్యల లోపం వల్ల ఈ పరిస్థితి తలెత్తింది అనేది కాదనలేని సత్యం. ఇలా ఓ పక్క నగదు దొరక్క నానాపాట్లు పడుతుంటే 100కు 100% నగదు రహిత లావాదేవీలు జరగడమే లక్ష్యమంటున్నారు చంద్రబాబు. ఇది పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తే అన్ని లావాదేవీలు ఆన్లైన్లోనే జరగాల్సి ఉంటుంది. లక్ష్యం మంచిదే, కానీ మరి అది రీచ్ అవ్వాలంటే కావాల్సిన చర్యలు తీసుకోవాలి కదా. ఇప్పటికీ లక్షలాది మంది గ్రామీణ ప్రజానీకానికి బ్యాంకులిచ్చే కార్డుల్లో చాలా తెలియదు. వాటి వినియోగం చాలా తక్కువ. ఇలాంటి పరిస్థితుల్లో కార్డు ట్రాన్సాక్షన్స్ ఎలా సాధ్యమనేది సామాన్యుడి సూటి ప్రశ్న. అధికార పార్టీ ఎంపీ తోట నరసింహం కూడా ఇదే అంటున్నారు. నల్లధనం వెలికితీత కోసమంటూ ప్రధాని తీసుకున్న నిర్ణయం మంచిదే, కానీ ఈ నిర్ణయం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమేనన్నారు. బ్లాక్ మనీని వెలికి తీయాలి అనేటువంటి ఒక మంచి కాన్సెప్ట్తో అదొక కార్యక్రమం చేశారు. దానికి కొన్ని ఇబ్బందులు పడడం అన్నది వాస్తవం. గ్రామాల్లో ఉన్నటువంటి పబ్లిక్ ప్రజలు కొద్ది ఇబ్బందులకర పరిస్థితి వస్తూ ఉన్నాయి. లావాదేవీల సమయంలో ఒక్కోసారి హ్యాకింగ్ కు కూడా గురవుతాయని అందుకు తానే సజీవ సాక్ష్యం అంటున్నారు ఎంపీ తోట. ఈ ట్రాన్సాక్షన్స్ జరిగేటప్పుడు కొంతమంది దీని అవకాశం హ్యాకర్స్ అవకాశవాదులు ఉంటారు. దీన్ని తయారైపోతారు ఎక్కడికెక్కడ. మనం చూస్తూ ఉన్నాం. ఏదైనా సరే వారు దీన్ని ఏదైనా తప్పుడు విధానంతో చేస్తే కొద్దిగా నష్టపోవడం జరుగుతుంది. మనమే నష్టపోతాం. సామాన్యులు నష్టపోయే పరిస్థితి కూడా కనిపిస్తుంది. నేను టైప్ చేసినటువంటి నా క్రెడిట్ కార్డు నెంబర్ మరి కొనింగ్ చేశారు. ఏం చేశారు, 1 వీక్ తర్వాత 20 అలా 50,000 వరకు కూడా నా ఏటీఎం కార్డు ద్వారా డ్రా చేశారు. ఎక్కడ గోవాలో చేశారు. నేను ఎక్కడ బెంగళూరులో చేస్తే గోవాలో దొరికారు. అనేక కంప్లైంట్లు ఇచ్చాం. మీకు కూడా మీడియా ద్వారా కూడా తెలిసింది. అది ఎవరు దొరకలేదు. ఇప్పుడు దాని మీద రిప్లై కూడా లేదు. నగదు రహిత లావాదేవీలపై గ్రామీణ ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని తోట నరసింహం అభిప్రాయపడుతున్నారు. క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ తో ప్రజాప్రతినిధులే దోపిడీకి గురవుతుంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటనేది ఆయన ప్రశ్న. ఇలాంటి పరిస్థితుల్లో బ్యాంకుల అధికారులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని, పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. కరెస్పాండెంట్ రాజు, సాక్షి న్యూస్, కాకినాడ.